ఎందుకేసావు మావయ్య? ముందు తలుపు తెరు. ఎందుకు వేసానో నీకు తెలీదా? వదులు మావయ్య, వదులు. వదులు మావయ్య, ప్లీజ్ నీ దండం పెడతాను, వదులు. ఏయ్, మేనకోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటి? ఇవాళ కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సిన దానివే. అడ్డమైన నా కొడుకులు బైక్లెక్కి బలాదూలు తిరగటం నేను చూడలేదనుకున్నావా? జాగ్రత్త, నాకు కాని కాలిందంటే నాకన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు. ఏడుస్తున్నావేంటే? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. క్యాన్సిల్. దాని గదిలో నువ్వేం చేస్తున్నావురా? అది ఆడపిల్లలాగా సిగ్గేంట్రా? వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఆ 3 ముళ్ళు పడక ముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు. తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. నాకిష్టం లేదు. ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూరు మహారాజా కాదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు. అయినా నా తమ్ముడికేం తక్కువే? నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు. రే చెత్తను కొడుక, దెబ్బలు ఏమైనా తగిలేయండి? పెద్దగా ఏం తగలేదులేండి. పెద్దగా లేదంటారేంటండి అలా బ్లడ్ కారుతుంటే? పర్వాలేదులేండి. ముందు మీరు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆఫీస్కి లేట్ అవుతుందండి, వద్దులేండి. మీరు రండి, లేవండి. జాగ్రత్త. ఏంటన్నా వాటంగా ఒక్కిళ్ళు దొరకట్లేదు? బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు కొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట. ఆ మాధవుడే మనకు మార్గదర్శిరా బద్రి. కరెక్టే అన్నా, అన్ని ఇల్లు అత్తారింటిలాగే ఉన్నాయి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా. అరే సిగరెట్ ఉందా? ఉందన్నా, వెలిగించమంటావా? ఇటీవు. ఇదిగో అన్నా. పెన్ ఉందా? పెన్నా? పెన్నెందుకన్నా? ఇప్పుడు కాల్చరా. గీత గీసావేంటనా? నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు దమ్ము కొడుతూ ఉండు. ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడదాం. నువ్వు కేకన్నా. రైట్ రైట్ ఓని అన్నా. పదమా. వచ్చిందన్నా. అలాగే ఉంటానరా మాధవరావు. స్వాతి, ఏమైందమ్మా? చేతిగా కట్టేంటి? ఏం కాలేదు నాన్న, చిన్న దెబ్బే. చిన్న దెబ్బ అంటావేంటి? ఎంత పెద్ద కట్టు కడితేను? దెబ్బ చిన్నదే నాన్న, డాక్టరే పెద్ద కట్టు కట్టారు. అసలు ఏం జరిగిందమ్మా? నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న, ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు. కింద పడ్డాను, కొంచెం దోక్కుపోయింది. అలా ఎలా తగిలిందమ్మా? కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలుంటుంది. అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని తెలీదా? అసలేం మాట్లాడుతున్నావే? పిల్ల చేతి గాయాలతో వస్తే పరామర్శించాల్సింది పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా? అబ్బో, పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా? మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు? ఏ మీ కూతురు మాత్రమే మనిషా, మేం కాదా? స్వాతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కాని. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానివు. రా. మనుషులంతా తెలివి మీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియట్లేదు. వాళ్ళు దాచుకోవడం, మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా, ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. రే గొప్పనాయలా, అరగంటుంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరెక్కుంటే ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. రేయ్, ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసానా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని కాని. పద అన్నా. పద పద. ఆఫీస్కి బయలుదేరుతున్నావా? అవునమ్మా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. ఏంటమ్మా బయలుదేరావా? అవును నాన్న, అమ్మేదో మాట్లాడాలంటే ఆగాను. ఏం మాట్లాడాలి? మీకెలాగో కూతురు మీద బాధ్యత లేదు. మీలా నేను ఉండలేను కదా. అబ్బా, ఏ విషయం సూటుగా చెప్పవు కదా. ఇప్పుడు ఏమైంది? మీకేం కాలా? పెళ్ళీడికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగం అంటూ వదిలేశారని చుట్టాలందరూ చూపుడు వేలుతో పొడవక ముందే పిల్లకు పెళ్లి చేయమంటున్నా. అబ్బా, ఇప్పుడే దాని పెళ్లికి తొందరగా వచ్చిందే. జాబులో చేరి 4 నెలలు కూడా కాలా. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని. అవును నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా లోకంలో అందరూ పిల్లల ఇష్టాలు తెలుసుకునే పెళ్లిళ్ళు చేస్తున్నారనుకుంటున్నారా? అయినా పెళ్లికి ముందు మా నాన్నగారు నా ఇష్టం తెలుసుకునే పెళ్లి చేశారా? రెండో పెళ్ళోడు, అందులోనూ ఆడపిల్ల తండ్రిని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోమంటే నేను తలొంచి తాళి కట్టించుకోలేదా? అవన్నీ కాదమ్మా, నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను. నువ్వు ఒక్కదానివే అయితే నీకు నచ్చినప్పుడు చేసుకుంటావో, అసలు పెళ్ళే లేకుండా ఊరేగుతావో నీ ఇష్టానికే వదిలేసేదాన్ని. కాని నీ తర్వాత పెళ్లి కావాల్సింది ఇంకోతుంది. అయితే ముందు దానికే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. నీకే ఉండదమ్మా. పెళ్ళీడికొచ్చిన పెద్ద పిల్లుండగా చిన్నదానికి సంబంధాలు చూస్తున్నారని ఊళ్ళో వాళ్ళంతా నా మొహన ఉమ్మేస్తారు. దీనికి ఇష్టం లేదంటుంది కదే. కొన్నాళ్ళ తర్వాత చూద్దాంలే. అమ్మా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదమ్మా. ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది. మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి? ఇంట్లో నా తమ్ముడున్నాడుగా. అయినా చిన్నప్పటి నుంచి వాడికి ఇదంటే చాలా ఇష్టం. పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు. ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా? ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు? సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి. ఏమ్మా, బాగున్నావా? ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏమైంది? సర్లే, ఇక్కడ నిలబడ్డావు ఎందుకు? రామ్మా కొట్టి దగ్గరికి, టీ తాగుదు కానీ. పర్వాలేదండి,
మీరు వెళ్ళండి. బాబాయ్ ఆ, ఆ, టీ. వస్తున్నా. సర్లే అయ్యో అయ్యయ్యో ఏమైందమ్మా? ఏమైంది? దెబ్బలేమైనా ఏమ్మా? తగిలాయా? నీకు బుద్ధుందా లేదా? పిల్లల్ని కనగానే సరికాదు, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలని తెలీదు. ఎందుకు వస్తారేంటో. మా అమ్మ కాదు. ఓ సారీ అమ్మా. ఏమ్మా దెబ్బలేమైనా తగిలాయా? ఏం తగలేదక్క. ఒక్కదానివి రోడ్డు మీద కిందకు వచ్చావురా? ఈ రోజు మా అన్నయ్య బర్త్డే, అందుకని చాక్లెట్స్ కొనడానికి వచ్చానక్క. అవునా? ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? అక్కడే అక్క, ఇలా లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది. వెళ్దాం పద. అదిగో అన్నయ్య. థ్యాంక్ యూ ఇతను థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ స్వాతి గారు మీరిక్కడ మీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చానండి. జోక్ చేయకండి. అక్క నీకు ముందే తెలుసా అన్నయ్య? నేను చాక్లెట్ల కోసం అని వెళ్తుంటే కింద పడ్డాను. అప్పుడేమో అక్క నన్ను తీసుకొచ్చింది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా బుజ్జి. మీరందరూ ఇలా ఆడుకోండి రా. మీరు ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా? అవునండి, కాకపోతే నా బర్త్డేనే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. వారానికోసారా? అదేంటండి? ఏమీ లేదండి, వీళ్ళకిలాగానే నాకు అమ్మ నాన్న లేరు. ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఐఎమ్ సారీ అండి. హలో, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అమ్మా నాన్న లేక మీరు అనాథైతే అందరూ ఉన్న నేను కూడా అనాథనే. అదేంటండి, అందరూ ఉండి కూడా అనాథలు అవుతారు? అవునులేండి, అందరూ ఉన్నారుగా, అనాథని ఎలా అవుతాను? మీ మాటల్లో ఏదో తేడా ఉందండి. ఎందుకో బాధపడుతున్నారు. అదేం లేదండి. మీరేదో దాచుతున్నారు. నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయితే చెప్పండి. మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి, అంతకన్నా ఎక్కువ. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న మరో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మా నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవలసిన వయసులో ఆడించమన్నారు. తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది, కానీ నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటోంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి? మీకు ఉద్యోగం ఉంది, మిమ్మల్ని మీరు పోషించుకోగలరు. మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా. ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి? మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి. బాధ్యత బయటికి రమ్మంటున్నా అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది. అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు. సరే, అదంతా వదిలేయండి. ప్రశాంతంగా వెళ్ళి కాఫీ తాదాం. రండి రండి. పొద్దుననగెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా, ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం ఏదో వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా? వ్యాపారమా? ఏమైందన్నా నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికిమాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా, చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా.
దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో, సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఏయ్, ఆపరా. ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో. నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది, వెళ్ళి టీ తీసుకురా. సరే